హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సాబ్దాన్ వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 150 గ్రామ్స్ సాబ్దాన్ తీసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి ఉడకపెట్టుకోవాలి. అలా ఉడకపెట్టి పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ పల్లీలు తీసుకొని కొంచెం దోరగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత సాబ్దాన్ నానిన తర్వాత పల్లి పొడి యాడ్ చేసుకొని ఆలుగడ్డ స్మాష్ చేసుకొని యాడ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం కూడా వాటర్ అనేవి యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేయాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసి ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత వడల్లా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మధ్యలో హోల్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ముకుడు పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా వడలు యాడ్ చేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.